ఒక కాకికి అన్యాయం జరిగితే చాలా కాకులు వచ్చినట్టు మనం మన కళ్ళ ముందు చూస్తున్నామండి. కానీ మనము భారతదేశ జనాభా 120 కోట్ల మంది పైగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందులో మన దేశంలో ఒక రాష్ట్రమైన కేరళకి వరద ముప్పు వచ్చి చాలా ఇబ్బంది పడితే మరి చాలా మందిగా ఉన్న మనం మాత్రం ఆదుకోని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా స్పందించి ముందుకొచ్చి మరి కేరళను ఆదుకునే విధంగా అందరూ కూడా చేయూతనిస్తారని మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఏర్పాటు చేశామండి. క్రీస్తునందున ప్రియ సహోదరులందరికీ ప్రభునందు వందనములు. ప్రియమైన వారలారా, భారతదేశంలో కేరళ రాష్ట్రంలో వచ్చిన విపత్తు ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. ఈ విపత్తుతో ఆ రాష్ట్రం యావత్తు అతలకుతలం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారతీయులంతా ఒకటేనని మనం చెప్పడం కాదు, కానీ అది క్రియారూపంగా చేసే సమయం ఆసన్నమైంది. దయచేసి రండి, మీ వంతు మీరు ప్రయత్నాన్ని చేయూతని అందించండి. ప్రతి వారు ప్రయత్నిస్తే మరి ఆర్థికంగా చితికిపోయిన కేరళ రాష్ట్రాన్ని మరి ఒంటరి అయిపోయిన భావనలను తొలగించి మేమంతా ఉన్నాము అనే భరోసానిద్దాం. కనుక ప్రతి వారు కూడా ముందడుగేద్దాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న మహాకవి మాటలను మరొకసారి గుర్తు చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులైన వారికి అందరికీ వందనాలండి. మరి ఈరోజు కార్యక్రమం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కేరళలో వరదలు బట్టి ఎఫెక్ట్ అయిన వారికి మా వంతు సహాయంగా చేయాలని చిన్న ప్రయత్నం ఇది. దీనికి మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ వందనాలు. క్రీస్తునందు సహోదరులందరికీ వందనములండి. మరి కేరళలో జరిగిన విపత్తు మరి మన అందరికీ తెలిసిందే. మరి జరిగిన విపత్తు మరి చాలా ఎక్కువగా కనబడుతుంది. మరి ఆస్తి నష్టంలో చాలా ఎక్కువగా కనబడుతుంది. మరి వాళ్ళు తేరుకోవాలంటే మరి ఎంతో ధన సహాయం చేసినప్పటికీ, ఎన్ని సహాయం చేసినప్పటికీ ఇంకా వారికి మరి ఇంకా కొదువుగా ఉందని మనకు అర్థమవుతుంది. మరి మేము మరి ఈ ప్రోగ్రాన్ని మరి మేము ఎందుకు చేస్తున్నాం అంటే మరి మా వంతు సహకారం అందించడానికి మరి మేము మా ప్రయత్నం అండి. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామాన్ని మొదటగా శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము ఏర్పాటు చేసిన కార్యక్రమము కేరళ వరద బాధితుల సహాయార్థమై చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకులు, ప్రేక్షకులందరూ కూడా మీరు కూడా స్పందించి మనము 130 కోట్ల భారతీయుల్లో ఒకరమని మనమందరూ కూడా కలిసికట్టుగా భిన్నత్వంలో ఏకత్వం చాటే దేశంలో కులమతాలకు అతీతంగా మరి ఎదుటి సహోదరులకి బాధల్లో ఉంటే వారికి సహాయం చేయాలని మన భారతదేశ స్ఫూర్తిని మరి మనలో నింపుకొని ప్రతి ఒక్కరూ కూడా కేరళ వరద బాధితులకి సహాయం చేయాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా వంతుగా మేము ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు స్పందించి మీ వంతు సహకారాన్ని కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన సహోదరులు, మన తోటివారు, మన భారతీయులైనటువంటి కేరళలో ఉన్న సహోదరులకు మీ సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరి ఈరోజు చాలామంది క్రైస్తవులంటే మరి వారి యొక్క అక్కర్ల కోసం, వారి యొక్క స్వార్థం కోసం బ్రతుకుతున్నారని అనుకుని ఈరోజు చాలామంది మత ఛాందస్వాదులు కరుణాకర్ సుగుని కానివ్వండి, అలాగే హమర్ ప్రసాద్ కానివ్వండి, అలాగే పరిపూర్ణానంద కానివ్వండి, ఇంకా చాలామంది మత ఛాందస్వాదులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరికీ కనువిప్పు కలిగించి క్రీస్తునందు మాకు బోధించిన బోధ నిమిత్తం ఆయన మిమ్ము వలె మీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఆ క్రీస్తు పేరట, ఆ క్రీస్తు ప్రేమార్థమై జీసస్ ఫ్రెండ్స్ ఫెలోషిప్ ద్వారా చేయాలని మేమందరూ కూడా, ఇక్కడ ఉన్నవారందరూ కూడా సేవకులు, వారందరూ కూడా సేవ చేసేవారు. మేమందరూ చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము మద్దతు, స్పందన మాకు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా కార్యక్రమంలో పాలుభాగస్తులు అవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుచున్నాం. భారతీయులు మనం అందరూ కూడా
భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. మన సహోదరులకు సాయం చేద్దాం. చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేద్దాం.